హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు అయితే ప్లంబింగ్ వర్క్ స్టార్ట్ అయిందండి. ఆల్రెడీ మన ఛానల్లో అయితే ప్లంబింగ్కి సంబంధించిన వీడియోస్ చాలా అప్లోడ్ చేశాను. సో కన్స్ట్రక్షన్ టైంలో ప్లంబింగ్ వర్క్ ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది అనేది ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడనట్టయితే ఛానల్ ఓపెన్ చేసి చూడండి. మన ఛానల్లో అయితే కన్స్ట్రక్షన్కి సంబంధించిన వ్లాగ్స్ అయితే రెగ్యులర్గా వస్తున్నాయి. సో ఈరోజు ఫినిషింగ్ స్టేజ్లో ప్లంబింగ్ వర్క్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది కంప్లీట్గా చూపిస్తానన్నమాట. ఫస్ట్ టైం ఎవరన్నా ఛానల్లోకి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈరోజు ఏంటంటే ప్లంబింగ్ వర్క్లో ట్యాప్స్ అనేవి పెడుతున్నారనమాట. ఇక్కడ వాష్రూమ్లో, కిచెన్లో అన్ని ప్లేసెస్లో కూడా మనకు ట్యాప్స్ అనేవి ఫిట్ చేస్తున్నారు. ఈ ట్యాప్స్ ఫిట్ చేసేటప్పుడు ఏంటంటే మనకు ఫస్ట్ టైల్స్ వేస్తారు కదండి. ఆ టైల్స్ వేసినప్పుడు టైల్స్కున్న సిమెంటు అంతా కూడా ఈ గ్యాప్స్లో ఫిల్ అయ్యి ఉంటుందన్నమాట. అవన్నీ కూడా ఇలా రిమూవ్ చేస్తున్నారు. ఫస్ట్ ట్యాప్కి పెట్టడానికి వీలుగా ఇక్కడ డమ్మీ అయితే పెడతారు కదా, ఆ డమ్మీస్ అన్నీ కూడా రిమూవ్ చేసేసి మొత్తం క్లీన్ చేస్తున్నారనమాట. తర్వాత ఈ ప్లేస్లో ఇంకా కొంచెం క్లీన్ చేసేసి ఫైనల్గా మనకు ట్యాప్స్ అనేవి పెడతారు. ఫస్ట్ అయితే అన్ని రూమ్స్లో కూడా డమ్మీస్ అనేవి రిమూవ్ చేసేసారు. నెక్స్ట్ ఇది కిచెన్ అనమాట. కిచెన్లో ట్యాప్స్ అనేవి పెడుతున్నారు. కిచెన్ ట్యాప్స్ వచ్చేసి మనకు మూవబుల్ పెడుతున్నారు. ఇవంతా కూడా కన్స్ట్రక్షన్ వాళ్ళే చూసుకుంటున్నారు. అండ్ మెయిన్ కిచెన్లో వచ్చేసి మేము సపరేట్గా తెచ్చుకున్నాం అనమాట, కన్స్ట్రక్షన్కి సంబంధించింది కాకుండా. సో మెయిన్ కిచెన్కి సంబంధించిన వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మెయిన్ కిచెన్లో ఎలా పెట్టారు ట్యాప్స్ అనేవి. మెయిన్ కిచెన్లో డిఫరెంట్గా తీసుకున్నాం కదండి, అది కూడా నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, కిచెన్ సింక్కి సంబంధించింది. సో అది ఫిట్టింగ్స్ కూడా అందరూ ఎదురు చూస్తున్నారు, అందరూ అడుగుతున్నారు. ఆ సింక్కి సంబంధించింది కూడా నేను కంప్లీట్ ఫుల్ వీడియో అయితే వర్క్ కంప్లీట్ అయిపోయిన వెంటనే పెడతానమాట. సో ఇక్కడైతే ట్యాప్స్ ఏం చేస్తున్నారంటే డెకోలం టేప్ ఉంటుంది కదండి, ఆ టేప్ తోటి కంప్లీట్గా ట్యాప్కి అంతా చుట్టేసి ఫిట్టింగ్ అయితే చేస్తున్నారనమాట. సో మనం ఇక్కడైతే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫైనల్ స్టేజ్లో అసలు ఏముండదండి. మనం ఎక్కడైతే మార్క్స్ ఇస్తామో అక్కడ వచ్చేసి ట్యాప్స్ అనేవి ఫిట్టింగ్ చేస్తారు. మనం ముఖ్యంగా ట్యాప్స్ మనకు ఎక్కువగా కావాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు కన్స్ట్రక్షన్ టైంలోనే మనకి ఎక్కడెక్కడైతే ట్యాప్స్ కావాలి, ఎక్కడ వాటర్ సప్లై కావాలనేది నిర్ణయించుకొని పెట్టుకోవాలి. ఈ స్టేజ్లో అయితే జస్ట్ ట్యాప్స్ ఫిట్టింగే ఉంటుంది. సో ఆల్రెడీ ముందటి వీడియోస్లో అయితే చెప్పాను కదండి మీకు, బ్రిక్స్ కట్టే స్టేజ్ తర్వాత మనకు ట్యాప్ కలెక్షన్, ఎలక్ట్రీషియన్ కనెక్షన్ అనేది రెండు ఉంటాయి అన్నమాట. ఆ టైంలో మనకు వాషింగ్ మిషన్, డిష్ వాషర్, కిచెన్లో ఎన్ని కావాలి, వాష్రూమ్లో ఎన్ని కావాలి, అండ్ స్పెషల్గా సింక్, ఇలాంటివన్నీ ఎంచుకొని ఏ ప్లేసెస్లో మనకు కావాలో వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. సో మనకి ఎక్కడెక్కడ కావాలనేది ముందే పాయింట్స్ అనేవి చెప్పాలి. తర్వాత మనం చేయడానికి ఏమి ఉండదు. ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎక్కడైనా ట్యాప్ పెట్టించుకోవాలన్నప్పుడు అక్కడ టైల్స్ బ్రేక్ చేయాల్సి ఉంటుంది, గోడకి హోల్స్ పెట్టాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి అన్నమాట. సో మనకి ఇలా కాకుండా ఏంటంటే మనం కన్స్ట్రక్షన్ టైంలోనే ఇలాంటి వర్క్స్ అన్నీ చేయించుకుంటే బెటరు. మనకి ఎక్కడైతే ట్యాప్స్ అవసరమో అక్కడ అన్నీ కూడా ముందే చెప్పేస్తే వాళ్ళకి దానికి తగ్గ ట్యాప్స్ అనేవి వాళ్ళు ఇస్తారు. ఇంకోటి ఏంటంటే మనం వాషింగ్ మిషన్కి, డిష్ వాషర్కి ట్యాప్స్ కనెక్షన్ హాఫ్ ఇంచ్ కాకుండా 1 ఇంచ్ పెట్టించుకోవాలన్నమాట. సో ట్యాప్ కొంచెం పెద్దది, ప్రెషర్ ఎక్కువగా వచ్చేది పెట్టించుకుంటే మనకు మంచిది. డిష్ వాషర్ కానివ్వండి, వాషింగ్ మిషన్కి కానివ్వండి, ప్రెషర్ ఎక్కువగా వచ్చేట్టు చూడాలి. అవి కూడా కన్స్ట్రక్షన్ టైంలోనే చెప్పాలన్నమాట. సో ఇలాంటి విషయాలు మనం గుర్తుపెట్టుకొని ప్లంబింగ్ వర్క్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. సో ప్లంబింగ్ వర్క్తో పాటు ఒక పక్క ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా జరుగుతుందన్నమాట. ఎలక్ట్రీషియన్ వర్క్కి సంబంధించింది నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇంకోటి ఫైనల్ స్టేజ్లో ఎలా ఉంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. సో ప్లంబింగ్ వర్క్లో ఏంటంటే మనకు లాస్ట్కి ఎక్కడెక్కడ ట్యాప్స్ కావాలో వాళ్ళు పెట్టేసి ఆ సైజెస్ కనుక సరిపోకపోయినట్టయితే ఇలా కటింగ్స్ అనేవి చేస్తారనమాట. ఇప్పుడు ఈ ట్యాప్కి ఏంటంటే కొంచెం పెద్దగా ఉంది సైజ్ అనేది. సో దాన్ని రిమూవ్ చేసేసి, ఆ చిన్న పార్ట్ అనేది రిమూవ్ చేసేసి దానికి డెకోలం
టేప్ అనేది పెట్టి ట్యాప్ అనేది ఫిట్ చేస్తున్నారనమాట. ప్రాసెస్ అయితే ఇలా ఉంది. మనకి ఎన్ని ట్యాప్స్ కావాలి ఏంటి అని అడిగారు. పైన వచ్చేసి ఇంకోటి వాటర్ ప్యూరిఫైయర్ది, అక్కడ వాటర్ ప్యూరిఫైయర్ లేదు కాబట్టి డమ్మీ చేసేసారనమాట. సో ఇలా అయితే ఉంటుంది. నేనైతే ఈ ప్లంబింగ్ వర్క్కి అయితే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నానండి. వాషింగ్ మిషన్కి వచ్చేసి పెద్ద పైప్ పెట్టమన్నాను, 1/2 ఇంచ్ది కాకుండా. అండ్ డిష్ వాషర్కి వచ్చేసి అది కూడా పెద్దది పెట్టమన్నాను. సో 2 సైడ్ల కూడా ఫస్ట్ వాళ్ళు 1/2 ఇంచ్ది వేశారు, అది తీసేసి మళ్ళీ పెద్ద పైప్ అయితే పెట్టడం అయితే జరిగిందండి. తర్వాత ఫోర్స్కి వాటర్ రాక మనకు వాషింగ్ మిషన్ కానివ్వండి, డిష్ వాషర్ కానివ్వండి పని చేయవు. మళ్ళీ ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్ అంతా అయిన తర్వాత సపరేట్గా కనెక్షన్ ఇప్పించాల్సి ఉంటుంది. ఆ కనెక్షన్ అంతా కూడా మనకు బయట కనిపిస్తూ ఉంటే అది లుక్ వైజ్గా కూడా బాగుండదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫస్ట్ ఎదుర్కొన్నాను. తర్వాత అవన్నీ తీపిచ్చి మళ్ళీ పెద్ద పైపులు అయితే వేపియడం అయితే జరిగిందండి. సో మనము కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ స్టేజ్ నుండే ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే కొంతమంది కట్టి నీళ్ళే కొనుక్కుంటారు, తర్వాత ఇంటీరియర్ చేయించుకుంటారు. సో వాళ్ళకి ఏంటంటే స్టార్టింగే ప్లంబింగ్ పాయింట్ ఉంటుంది కదా, సో అది ఉండదు. మీరు ఎక్స్ట్రా పెట్టించుకోవాలనుకున్నట్టయితే మీరు ఇంటీరియర్ అంటే కబోర్డ్ వర్క్, టైల్ వర్క్ అన్నీ చేయించాలనుకున్న దానికి ముందే ఈ ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ వర్క్ అనేది ఫినిషింగ్ చేయించుకోండి. తర్వాత టైల్స్, ఇంటీరియర్ వర్క్ అనేది ప్లాన్ చేసుకుంటే బెటరు. సో ఎందుకంటే అవన్నీ లోపలికి వెళ్ళిపోయి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. సో ఇలా అయితే ఉంటుందండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఎలక్ట్రీషియన్ వర్క్ జరుగుతుంది, అది కూడా చూపిస్తాను. అండ్ సంపు కూడా కడుతున్నారనమాట. సంపు, గేటు, ఎలివేషన్ వర్క్ గేట్కి, అవన్నీ కూడా వీడియోస్ తీసాను. నెక్స్ట్ అప్లోడ్ చేస్తానన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. అండ్ కబోర్డ్ వర్క్ కూడా ఫినిషింగ్ స్టేజ్లో ఉందన్నమాట. కబోర్డ్ వర్క్కి సంబంధించింది కూడా ఎంత కాస్ట్ అయింది, ఎలా జరిగింది వర్క్ అనేది కంప్లీట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. కన్స్ట్రక్షన్కి సంబంధించింది ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా అయితే మన ఛానల్లో పెట్టడం అయితే జరుగుతుంది. కన్స్ట్రక్షన్ ఎవరైనా కొత్తగా చేస్తున్నట్టయితే వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. ఇంకా ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఎలా కడుతున్నారు ఏంటి అనేది క్లియర్గా పెట్టాను. సో ఇక్కడ అయితే కొంచెం కష్టంగా ఉంది. ఫస్ట్ అయితే కింద పార్ట్ అనేది పెట్టేసి దానిపైన ట్యాప్ అనేది పెడుతున్నారనమాట. సో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇవి మనం ఓన్గా కూడా పెట్టుకోలేము. సో ఒకసారి చేసిన తర్వాత అయితే మనం నెక్స్ట్ ట్యాప్ నుండి మనం పెట్టుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా చిన్న చిన్న రిపేర్స్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ ప్లంబింగ్ వర్క్ జరిగిన తర్వాత ఎలా ఉన్నాయి, ఏమేం పెట్టారు ఏంటి అనేది క్లియర్గా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇక్కడ వర్క్ అయితే జరిగిందనమాట. సో కంప్లీట్ అయిన తర్వాత కూడా ఎలా ఉంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే పెడతాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మీరు కామెంట్ చేసి నాకు తెలియచేయండి వీడియో ఎలా అనిపించింది అనేది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.